నమస్తే సార్. కేసీఆర్ అప్పు చేసిండు 8 లక్షల కోట్లు. రేవంత్ రెడ్డి మిర్చి కాడుతుండని చెప్తాడు. ఇప్పుడు ఎవరిని ఏమనాలా? ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ మళ్ళా 1,00,000 కోట్లు చేసిండు. రేవంత్ రెడ్డి మళ్ళా 1,00,000 కోట్లు చేసిండు. ఇప్పుడు 9 లక్షల కోట్లు అయింది. ఎవరిని నెత్తినేస్తారు? జనం నెత్తినేస్తారు. జనం ఎంటికలేని అంత అప్పు ఒక్కొక్కలకు. ఇప్పుడు ఏం లేదు, ఎవడేం బాగు చేసేది ఏం లేదు, ఎవడేం చెప్పేది లేదు. రేపు బీజేపీ వచ్చిండు అనుకో గుండు కొడతాడు. అది అసలు మా బతుకులే అయ్యి వినవా? ఎవరికి ఏం సాయం చేసినా, ఎవరికి ఏం చేసినా, ఎవరేం చేసేది లేదు, ఎవరేం చెప్పేది లేదు. నేను చెప్పేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? నా పేరు అనురాధ. ఏం చేస్తారమ్మా? నేను గవర్నమెంట్ హాస్పిటల్ సిస్టర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే ఆ పాలన కంటే ఈ పాలన కొంచెం అంత తగ్గింది అని అంటారు. అప్పుడున్నంత లేదని అనుకుంటా ఉన్నారు అందరూ, కానీ ప్రస్తుతానికి మనకు అంతగానం అవగాహన అయితే లేదు. కాకపోతే పాలన విషయానికి వస్తే అప్పుడున్నంత లేదు అని అంటారు. అంతవరకే తెలుసు మనకి. మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగానే ఉంది. ఇప్పుడు ఇది అంటే ఈ గవర్నమెంట్ కూడా ఇంకా టైం ఉంది కదా, చేస్తారు కావచ్చు, చెప్పలేము. చేస్తే చేయొచ్చు. ఇంకా 3 years ఉంది కదా, 1 year దాటింది, 2 years రన్నింగ్ లో ఉంది, ఇంకా 3 years ఉంది కాబట్టి చెప్పలేము. చేస్తే చేయొచ్చు. ఈ గవర్నమెంట్ కూడా చేయొచ్చు. థ్యాంక్స్ అమ్మా.